సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు ప్రారంభమైన 1998 నుంచి ఈ ఎన్నికల వరకు 68,439 మంది కార్మికులు తగ్గారు. 1998 ఎన్నికల నాటికి 1,08,212 మంది కార్మికులు, 2001లో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు 1,03,901 మంది కార్మికులు, 2003లో మూడో ఎన్నికలు జరిగినప్పుడు 94,549 మంది కార్మికులు, 2007లో నాలుగో ఎన్నికలు జరిగినప్పుడు 75,376 మంది కార్మికులు, 63,429 మంది కార్మికులు ఉన్నారు. ఇక 2012లో ఐదో ఎన్నికలు జరిగినప్పుడు, 2017లో ఆరో ఎన్నికలు జరిగినప్పుడు 49,777 మంది ఉన్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం అవుతుంది రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, ఎట్టకేలకు సింగరేణి ఎన్నికలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? కిరణ్మయి, అయితే నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పటికే కార్మిక సంఘాల నేతలైతే హడావుడి మొదలైన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే రామగుండం, గోదావరి వ్యాప్తంగా మొత్తం అంటే టోటల్ గా సింగరేణి వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఈ రోజు అయితే ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభం కావడం జరిగింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అయితే ఉంటుంది. అయితే బ్యాలెట్ బాక్స్ ద్వారా కూడా ఈ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటికే సింగరేణికి సంబంధించిన కార్మికులైతే తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మాత్రం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకైతే తరలుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి రామగుండం సంబంధించి రీజనల్ ఏరియాగా ఒకవైపు RG1, RG2, RG3 మొత్తం డివిజన్ లో కలిపి మొత్తం 23 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 11 ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన కార్మికులు తమతో పాటు గుర్తింపు కార్డులు అంటే 18 గుర్తింపు కార్డులో ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చిన అనంతరమే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు వచ్చిన కార్మికులను కూడా అక్కడ ముందుగా పికప్ చేసిన అనంతరమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపు సింగరేణి ఎన్నికలైతే 6 సార్లు జరగడం జరిగింది. అయితే ఈసారి 7వ కావడంతో అదేవిధంగా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రావడం జరిగింది. గతంలో మనం కూడా చూసుకున్నాం, TGBK కూడా ఒకవైపు ఎన్నికల్లో పాల్గొనడము, అదేవిధంగా వాళ్ళు గెలుపుబాటగా పట్టారు. కానీ కొంతమంది వాళ్ళు గెలవడంతో ఈసారి మరి కాంగ్రెస్ పార్టీ కొత్తగా రావడం జరిగింది. వాళ్ళు వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇప్పుడు బరిలో దిగుతున్న నేపథ్యంలో మరి ఎంతవరకు వీళ్ళు రాణించగలుగుతారు. అదేవిధంగా ఇప్పటివరకే మనం చూసుకున్నాం, దాదాపు 6 సార్లు ఎన్నికలు జరగడం జరిగింది. దాంట్లో చూసుకుంటే దాదాపు ఇటు సింగరేణి వ్యాప్తంగా కూడా INTUs కావచ్చు, ఒకటి AITUs కావచ్చు, వాళ్ళు ఎన్నికల్లో గెలవడం ఇటువంటి ప్రక్రియలు జరిగాయి. మరి ఈసారి సింగరేణి కార్మికుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఎవరికి పక్షం కడతారు కార్మికులు, ఎవరిని గెలిపించే దిశగా ముందరకు పోతారనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. 1998 నుంచి చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు ఈ 6 సార్లు ఎన్నికలు అయితే జరిగాయి. 2021లో జరగాల్సిన ఎన్నికలు మరి ఈసారి నిర్వహించడంతో కూడా కార్మిక సంఘాలు తమకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఒకవైపు ఏవైనా వాళ్ళకు అర్జీ పెట్టుకునే విధంగా ఉండాలంటే కంపల్సరీ కార్మిక సంఘ ఎన్నికలైతే జరుపుకునే విధంగా ముందరికి పోవాలనే నేపథ్యంలోనే కార్మిక సంఘాల ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలైతే సాయంత్రం 5 గంటల వరకు ఇదే విధిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. దాదాపు 5 గంటలకు ముగిసిన అనంతరం కూడా 6 గంటల సమయంలో మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన అనంతరము రాత్రి ఏ సమయమైనా కానీ ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ పూర్తయిన సమయంలో ఎవరెవరు గెలిచారు, ఎక్కడెక్కడ ఏ డివిజన్ లో ఎవరు గెలిచారనే కోణంలో కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరి దీంట్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఆశాజనకంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే AITC మాత్రం చాలా వరకు ముమ్మరంగా ప్రచారాలు కొనసాగించడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కార్మిక సంఘాలు ముందరికి పోయిన నేపథ్యంలో మరి పట్టం ఎవరికి కడతారనేది మాత్రం అభ్యర్థుల మధ్య టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. కార్మికులు ఒక్కొక్కరిగా వెళ్లి పోలింగ్ కేంద్రాల వద్దకైతే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. దాదాపు మొత్తం 13 కార్మిక సంఘ నేతలైతే ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. అయితే దాదాపు 84 పోలింగ్ కేంద్రాలు మొత్తం ఏరియా వైజ్ చూసుకుంటే 11 డివిజన్లో 84 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 700 మంది సిబ్బంది కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితుల్లో ఏరియాలోని శ్రీరాంపూర్ ఏరియాలో దాదాపు 15 కేంద్రాలు ఉండగా, అదేవిధంగా ఇల్లేంద్ర కేంద్రంలో అత్యల్పంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
ఈ మొత్తం కూడా 7 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ 6 గంటలకైతే పూర్తవుతుంది. పూర్తయిన అనంతరం కూడా సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు నైట్ ఏ టైం అయినా కానీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరమే అభ్యర్థులను ప్రకటించే దిశగా మాత్రం అక్కడ ఉన్న అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి సింగరేణికి సంబంధించిన కార్మికులు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి గెలిపిస్తారనే కోణంలో మాత్రం టెన్షన్ వాతావరణంతో నెలకొంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు కిరణ్. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.